రండి రండి. నమస్తే బాబాయ్ తంబి. ఆవిడ గారు నా రిచ్చ గుద్దునటానికి సాక్షులు కావాలన్నావు కదా, ఇదిగో ఆ సాక్షులు. ఇదిగో నాకంటే చనువు, మీరు మాత్రం జరిగిందేమిటో మరి ఏదో బాబాయ్కి చెప్పండి. కానివ్వండి. ఇంకేం గొడవలేదయా, న్యాయం మన పక్కే. త్వరగా చెప్పండి, అవతల ఊరు షూట్ అయిందే. చెప్పండి. చెప్తామండి. అక్కడ జరిగిన దానికి సాక్షులు మేమేనండి. అది నేను చెప్పాను కదా, జరిగిందేమిటో చెప్పు. అదేనండి, మేమిద్దరం కలిసి రాణిగారి కారులో వస్తున్నామండి. ఇతనండి. ఆవిడ కారులో కాదు, నా రిచ్చాలో వస్తున్నారు. అదేనండి, కారులో వస్తున్నామండి. ఇతను రిచ్చట్టుకొచ్చి అడ్డం పెట్టేసాడండి. పైగా తాగున్నాడండి. అప్పుడు రానమ్మ బాబు రిచ్ అడ్డు తీయి అని బతిమాలిందండి. అది అనకుండా అతను పాతరిచ్చి అతను ఎరగొట్టేసుకుని కారు మీద కొట్టేసి ఆ అమ్మాయి గుద్దేసిందని గొడవ మొదలెట్టాడండి. అడ్డొచ్చిన మమ్మల్ని కూడా కొట్టాడండి. అప్పుడు రానమ్మే హాస్పిటల్లో చేర్పించి మందులు కూడా ఇప్పించిందండి. అతను రాత్రి మా ఇంటికి వచ్చండి, డబ్బులు ఇస్తాను తన వైపు సాక్ష్యం చెప్పమన్నాడండి. నీతిగల మనుషులం కదండి, ఒప్పుకోలేదండి. ఆవేశపడకు బాబాయ్. ఆ అవతలు వీళ్ళకి రాత్రి ఏదో జాకేసి ఉంటుంది. సైలెన్స్. సాక్ష్యాధారాలను బట్టి రాజా తప్పు చేసినట్టుగా నిర్ధారించి కోర్టు వారు ఇతనికి 2000 రూపాయలు జరిమానా విధించడమైనది. బాబాయ్ ये क्या सीन है? అది కాదు, सब उल्टा पुल्टा आमड़ हो गया. ఉల్టా పుల్టా అంటే ఇది కోర్టులో నాయన, ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్న వాళ్ళదే గెలుపు. నాకు చిన్న సాయం చేస్తావు? నువ్వు నిర్దోషమని నా అంతరాత్మకు తెలుసు. అంచేత నేను వేసిన 2000 రూపాయల ఫైన్ నేనే కట్టేస్తాను. ఇక నువ్వే మాట్లాడుకో, నా మనశ్శాంతి కోసం నన్ను కట్టుకొని. ये क्या सीन है? సైలెన్స్ 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 సైలెన్స్. బుర్ర బాగా వేడెక్కినట్టుంది. ఇదిగో ఐస్ క్రీమ్ తిను, చల్లబడుతుంది. లోపల ఏడెక్కించి బయట ఐస్ పెడతాను అమ్మా. నాటర్స్ కనాలే. ఇప్పుడు అర్థమైందా నేనంటే ఏమిటో? నా దగ్గర డబ్బుంది, దాంతో అటు తిరిగే భూమిని ఇటు తిప్పగలను. నువ్వెంత? నేను తలుచుకుంటే రేపొద్దున మళ్ళీ నీ రిక్షాని గుద్దగలను, తిరిగి గుద్దలేదు అని చెప్పి నీకే శిక్ష వేయించగలను. నీలాంటి రిక్షాలు నాలాంటి కార్లతో పెట్టుకోకూడదు. నేను అంటే నేను నీ ఊళ్ళోనే లేకుండా చేస్తాను, అస్సలు లేకుండానే చేస్తాను. నువ్వు నన్నేం చేయగలవు? నువ్వు నా కాలు కింద మట్టితో సమానం. Yes. నువ్వు నా చేతిలో అప్పుడమే. తెల్లారితే సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయితో సహా మన ఇంటికి మన అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. ఈ సమయంలో ఇంట్లో అమ్మాయి లేకపోతే ఎలా? ఓ పని చేద్దాం సార్, అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు, 4-5 రోజుల పాటు బిజీగా ఉంటుంది, అందుకని ఓ వారం రోజుల తరువాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటే బెటరు అని టెలిగ్రామ్ కొట్టేద్దాం సార్. పేపర్లు ఇస్తే బాగుంటుంది సార్, మీ ఎలక్షన్స్ కూడా హెల్ప్ అవుతుంది. మంచి ఐడియా. రేపు వాళ్ళు వచ్చే సమయానికి అమ్మాయి ఇక్కడ ఉండాలి. సార్, అమ్మాయి గారు ఏమన్నా 2వ ఆట సినిమాకి వెళ్ళారా? ఆట అయిపోగానే ఆటో వేసుకుని నేరుగా ఇంటికి రావడానికి కిడ్నాప్. వాడు అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్ళాడో, ఏం జరిగిందో ఎవ్వరికి తెలియకూడదు. తెలిస్తే నా ఎలక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఓయ్ బాబోయ్, ఒక సైడ్ ఈ కారు బాడీలో పొగలు, మరో సైడ్ మన ఈ బాడీలో సెగలు. నన్నెందుకు ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చావు? అసలు ఏం చేయడానికి తీసుకొచ్చావు? ఊరికే ఏదో కోర్టులో ఇన్సల్టింగ్ చేసావు కదా అని ఈ అమ్మాసో లేపుకొచ్చాను. తీరా తీసుకొచ్చా కానీ నేను ఏం చేయాలో తెలియటం లేదు. అసలు నీలాంటి దాన్ని తణుకులో తగులుకొని కడపలో కట్టుకుని బెజవాడ బ్యారేజ్ మీద తోసేలా గానీ ఇలా అంటే రాకూడదు. నాకు తెలిసి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో ఏం చేయడానికేగా. వారే బా, ఏం ఐడియా ఇచ్చావే నా జాకీ. కాసుకొని నా వస్కోడి గమా. నా పిల్ల పీకేది. అరే ఇక్కడ తలపేసి నాకు గొడుంది.
నువ్వేదేదో ఊహించేసుకుని ఓ ఎర్రికేకలెడితే నా ఇమేజ్ ఏమైపోద్ది. ఎంతవరకు ఆడ మొదలెట్లా, అసలు సినిమా ఇప్పుడు మొదలెడతా, కాసుకో. మన దెబ్బకు పులి పిల్లయింది. ఇక డబ్బున నీలాంటోళ్ళే కాదు, డబ్బు లేని నాలాంటి వాళ్ళు కూడా తలుచుకుంటే ఏమైనా చేయగలరని నీకు బుద్ధి చెప్పడానికే ఇక్కడ తీసుకొచ్చాను. అంతేగాని నువ్వు అనుకున్నట్టుగా తప్పుడు పనులు చేయడానికి కాదు. ఈ ఒక్క రాత్రి నువ్వు నాతో ఉన్నందుకు రేపు లోకం నేను ఏమేమంటదో ఇను. అప్పుడు నువ్వు నాకు చేసిన అవమానం ఎంత బాధాకరమైందో నీకు తెలిసొద్ది. సత్యం అడవి కూడా కూసింది, అక్కడ నీ బాబు కూస్తుంటాడు. పద. ఏం లేదు, అమ్మాయి పెళ్లికి వెళ్ళింది కదూ, దారిలో కారు ట్రబుల్ ఇచ్చిందంట. ఫోన్ చేసింది, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. అదేంటి మీ సెక్రటరీ మీ ఫ్రెండ్ ఎవరో చనిపోతే వెళ్ళిందని చెప్పాడు? పెళ్లికనే వెళ్ళారండి, కానీ తీరా వెళ్ళాక పెళ్లి చావుగా మారిపోయింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ట్రబుల్ కారుది కాదు, ఇదిగా నీ కూతురుది. ఏమ్మా, పెళ్లికి వెళ్ళి ఇంత లేటా? ముహూర్తం ఏమన్నా మారిందా? మీరందరూ అక్కడ హోలీ చేసుకున్నారా? షీజ్ ఎ కలర్ఫుల్ గర్ల్. ఓకే ఓకే, లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోమ్మా, మార్చుకో. గుడ్. ఏమండోయ్, ఆడోళ్ళలో ఇంత రాకాసి నేను చూడదని నమ్మండి. ఈ అమ్మాయికి ఒళ్ళంతా పొగరే. పొద్దున పెళ్ళైంది అనుకోండి, మూడే కనమనే రకం. గుడ్ జోక్, గుడ్ జోక్. జోక్ కాదు. ఆపవయ్యా, వాళ్ళు ఎవరనుకున్నావు? అమ్మాయి గారిని పెళ్లి చూపు చూడటానికి వచ్చారు. పెళ్లి చూపులు చూడడానికి వచ్చారా? సత్య ప్రమాణంగా మీరు పెళ్లి చూపులకు వచ్చారని తెలియదండి. తెలుసుంటే ఏ పాల ప్యాకెట్ వేయడానికి వచ్చారని మారు మాట్లాడుకుని వెళ్ళిపోయావండి. అసలు జరిగింది ఏంటంటేనండి. ఏంటి ఏంటి? ఇదిగో, రాత్రి జరిగినట్టు చెప్పేసేసి ఆ పిల్ల పెళ్లి చెడగొట్టేసేసి దాని బతుకు నాశనం చేస్తావా ఏంటి? లేకపోతే ఏంటి? తను మాత్రం తక్కువ తిందేంటి? కోర్టు లోపల తిమ్మిని పంపించేసింది, కోర్టు బయట టీజింగ్ చేసింది. దాంతో నాకు మండింది, అందుకే కిడ్నాప్ చేశాను. ఏమండి, రాత్రంతా అడవిలో ఒకే చోట ఉన్న రవ్వంత టచింగ్ కూడా చేసుకోలేదండి. షోకేసులో బొమ్మని ఎట్టా చూస్తామో అట్లా చూస్తూ కూర్చునే తప్ప సీవంత సను కూడా తీసుకోలేదండి. మా పెద్ద మీద ఒట్టండి. మరి విషయం తెలియక మీరు అపార్థం చేసుకుంటారేమోనని ఒక ఎడ్యుకేటెడ్గా చెప్తాను. సాట్ ఎడ్యుకేటెడ్గా మీరు అర్థం చేసుకోండి. మరి వస్తానండి. ఇదిగా పెళ్లి ముహూర్తానికి శుభలేఖ పంపలేదనుకో, చెయ్యి సాఫ్ అయిపోద్దామనుకున్నావు. తప్పుకో. వందిట్లో పెళ్ళవుతున్నది, కను విందవుతున్నది. ఏడ్చినట్టుంది. ఇంతకంటే రేప్ చేశాను అని డైరెక్ట్ గా చెప్పున్నా ఇంత డీటెయిల్డ్ గా అందరికీ అర్థమయ్యేది కాదు. మనసులో మాట. ఏం పెళ్ళదు, నేను ఉన్నాను. కమాన్ కమాన్, రమ్మరా, కూర్చో. మై డాటర్ రాణి. ఓన్. రాత్రి జరిగిందంతా మర్చిపో అమ్మా. ఏదైనా ఉంటే కట్నం నేట్లో మీ నాన్నగారితో మాట్లాడుకుంటాం. రాత్రి జరిగిందంతా మర్చిపోమ్మా. ఏంటి మర్చిపోయేది? కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. మీరాగండి అంకుల్, తనతో మాట్లాడాల్సింది కట్టుకోబోయే నేను. ఇంత అందం డబ్బు ఉన్న నిన్ను ఆఫ్టర్ ఆల్ ఒక్క రాత్రి రిక్షావాడితో గడిపావని వదులుకుంటే నా అమెరికా చదువుకి అర్థమేముంది? వాట్ ఇస్ దిస్? షట్ అప్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. డబ్బుంటే నేను ఎలాంటిదైనా పర్వాలేదా నీకు? రే, నీలాంటి వాడిని భర్త అనరా, బ్రోకర్ అంటారు. పోరా. Get out. Get out, I say. వెళ్ళండి. అమెరికాలో చదువుకున్నాడట. ఏంటమ్మా, వాట్ ఇస్ దిస్? ఏమిటి ముడితనం? ఇలా అల్లరైతే నలుగురిలో నీ బ్రతుకు ఏమవుతుంది? నేను నలుగురు కోసం బ్రతికేదాన్ని కాదు, నా కోసం బ్రతికేదాన్ని. రాత్రంతా ఇద్దరు అడవిలో ఉన్నారు కదా, ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. కిడ్నాప్ చేసిన వాడి మీద కేసు పెట్టలేదంటే నిజంగా వాడు ఏదో చేసే ఉంటాడనే నా అనుమానం. అంతేనంటావా? అనుమానం ఎందుకే? కాలం వస్తే తీయించుకుంటారు. అవునే, డబ్బున్నవాళ్ళు కదా, మాఫీ చేసుకుంటారు. చూడమ్మా, ఎంతమంది నోళ్ళు మూయించగలం, ఎంతమందితో గొడవ పెట్టుకోగలం? ఒక పని చేయి, 1 సంవత్సరం పాటు నువ్వు అమెరికాకి వెళ్ళిపో.
లేకపోతే ఈ గొడవే నా ఎలక్షన్కి సమస్య ఎలా ఉంది ఇదిగో ఫ్లైట్ టికెట్. తండ్రి స్వార్థానికి కూతురు కూడా అడ్డైపోతే అడవి నుంచి నన్నుగా తీసుకొచ్చిన అతను నిజంగా మనసున్న మనిషి. డాడీ, మీ రాజకీయాలు మీరు చూసుకోండి కానీ నా బ్రతుకు రాజకీయం చేయకండి. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు.